జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, అలాగే పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసిస్తూ బోధన్ పట్టణంలో బుధవారం సాయంత్రం హిందూ సంఘాల ఐక్యవేదిక సమితి ఆధ్వర్యంలో కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మారుతి మందిర్ నుంచి ప్రారంభమై పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 27 మందికి సంఘీభావంగా 2 నిమిషాల మౌనం పాటించారు. హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. హిందువులపై ఉగ్రమూకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంపివేయాలి మతం పేరుతో మానవ ఉగ్రవాదులను చంపివేయాలి మతం పేరుతో ఉగ్రవాదులని. భారత్ మాతా కీ జై. మతం పేరుతో మారణ నశించాలి ఉగ్రవాద ఐఎస్ఐ తీవ్రవాదులారా. నశించాలి మతం పేరిట మారణ హోమం. హేమమైనటువంటి చర్య ఏదైతే ఉందో పహల్గాం, కాశ్మీర్లో నుండి పహల్గాంలో ఉగ్రవాదులు భారతదేశం మొత్తం ప్రపంచంలో వెలిగిపోతున్న సందర్భంలో ఏ విధంగా అయినా సరే భారతదేశంలో అశాంతిని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, కుట్రతో, ఇది దాదాపు నెల నుంచి జరుగుతున్నటువంటి కుట్ర, అదొక ప్లాన్ ప్రకారము వాళ్ళు నిరాయుధులైనటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారిపైన హేమమైన దాడి చేసి భారతదేశంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్టి చర్యను ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్తుంది. ఎందుకంటే ఈట్కా జవాబు పత్తర్ సే దేంగే అనేటువంటి ఆలోచనతో మన మోడీ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క చర్య పైన ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా చర్య ఉండాలని కూడా మేము బోధన్ పట్టణం నుంచి హిందూ ఐక్య వేదిక తరఫున కోరుతున్నాం. ఈరోజు బోధన్ పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే నిన్నటి రోజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ గ్రామంలో ఏదైతే భారతదేశపు స్విట్జర్లాండ్ అనే పిలువబడే పర్యాటక ప్రాంతంలో ఏవైతే పర్యాటకులు సంచరిస్తున్న సందర్భంలో ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేసి వారిని మతం పేరిట అడిగేసి మీ యొక్క మతం ఏంది, మీ యొక్క పేరేంది అడిగి తెలుసుకొని మరీ మతం పేరిట హిందువులుగా ఉన్న పర్యాటకులను మాత్రమే కాల్చివేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కులాలకు, మతాలకు, పార్టీలకు సంబంధం లేకుండా ఏదైతే పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాద చర్యలకు కాలు దువ్వుతుందో రేపటి రోజు కూన్ కా బదులా కూన్ సే లేంగే
ఈట్ కా జవాబ్ పత్తర్ సే లేంగే అనే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్ దేశంలో పైన విరుచుకుపడి మరి ఆ ఉగ్రవాదాన్ని ముట్టజెప్పాలి, నశించేసే విధంగా కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోధన్ పట్టణంలో ఉన్న రాజకీయాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా కూడా ఈ ఉగ్రవాదం నశించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని మేము విన్నవించడం జరుగుతుంది. భారత్ మాతాకి నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనపై ఏదైతే హిందువులు 20 మంది చనిపోవడం దారుణమైన సంఘటన, మతం పేరుతో మారణం సృష్టించిన సంఘటన, దాన్ని ఉద్దేశించి ఈరోజు బోధన్ పట్టణంలోని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉన్నటువంటి పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు మరి కాగడాల ద్వారా నిరసన తెలియజేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఖచ్చితమైన స్పష్టమైన జవాబు ఈరోజు వారికి చెప్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ కట్టుబడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.